నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నల్గొండ జిల్లా దేవరకొండలో మంత్రి కేటీఆర్ పర్యటన పట్టణ ప్రగతిలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం శ్రీకాకుళం జిల్లా అల్లాడపేట మాజీ సర్పంచ్ అచ్చయ్యపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి తీవ్రంగా గాయపడ్డ అచ్చయ్య పరిస్థితి విషమం జనగామ జిల్లాలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిఖిల ప్రజలందరూ భాగస్వాములు కావాలని వ్యాఖ్య తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైభవంగా వీరభద్రుడి మహాసంబరాలు భక్తజనంతో నిండిపోయిన ఆలయ ప్రాంగణం ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ నిఖిల పలు వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి పథకంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. నిర్మానుష్య ప్రదేశాల్లో పెరుగుతున్న పిచ్చి మొక్కలను తొలగించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వార్డు మెంబర్స్, ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళు విరాళాలు వసూలు చేస్తున్నారు మంచిగా కోటింపులో 60,000 ఇచ్చింది, కమిషన్ కౌన్సిలర్ 20,000 ఇచ్చింది, 10,000 ఇంకొకళ్ళు ఇచ్చింది. స్ఫూర్తి కావాలని చెప్తున్నారు. మనకి ఏమైందంటే ఇక్కడ శానిటరీ లేబర్ మనం ఎక్సెస్ తీసుకున్నామన్న కూడా రావట్లేదు మేడం మనం పని చేయడానికి. అంటే తక్కువ డబుల్ వర్క్ హార్డ్ వర్క్ పల్లెల్లో అయితే మనకు అయితే ఏంటంటే మనం దాని బదులుగా ఎక్కువ వాడుకోవాలి. ప్రతి కౌన్సిలర్ ఎవరికి వాళ్ళు ఒక డోజరాన్ని ఏమైనా పెట్టుకొని వాళ్ళే ఒక 40,000 పెట్టుకొని చేయించుకుంటే బెటర్ అవుతుంది. ఇప్పుడు మీ వార్డు ఎక్కడి నుంచి ఒకటే ఛాలెంజ్ ఉందమ్మా, మిగిలింది లోపల పర్వాలేదు, మీ డ్రీమ్స్ కూడా పర్వాలేదు కలిసి ఉంటారు మాట ఎందుకుంటారా మీరు? కమిషనర్ గారు థాట్ ఉంది కదా, వార్డు కమిషనర్ చాలా
ఇక బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీను తెలంగాణ రాష్ట్రంలో అమలు కాకుండా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ముస్లిం మైనారిటీ సభ్యులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలోని శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇక నల్గొండ జిల్లా దేవరకొండలో పట్టణ ప్రగతి పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన వీధుల్లో చెత్త పేరుకుపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి లైట్లు పట్టపగలు వెలుగుతుండటంతో అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే మున్సిపాలిటీ చైర్మన్ల తీరుపై మండిపడ్డారు. లైట్స్ అట్లే వెలుగుతా ఉన్నాయి. ఫైన్ లేకున్నా సరే చైర్మన్ ఇల్లు పక్క అటు పక్కనే ఉంది. ఇటు అది మళ్ళీ నేను వస్తున్నాను తెలుసా, ఆయనే తీసుకొచ్చి గవర్నమెంట్ కోతులు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి. ఎవరు బ్లాక్ ఏరియా ఓనర్ ఎవరు? సీను టీచర్ పెనాల్టీ వేసి ఇది ఒక సీనుకే కాదు, పట్టణంలో ఇట్లా ఎక్కడ ఉన్నా మరి నోటీస్ చేయకపోతే ఫైన్ విధిగా భయపడు. నీకేమి పట్టణాన్ని పరిశుభ్రం చేయాలంటే మాత్రం ఎక్కడో దగ్గరికి తీసుకోవాలి, గట్టిగా తీసుకోవాలి. నువ్వు భయపడకు, నువ్వేం ఇదిగా ప్రభుత్వమే చట్టం ప్రకారం చెప్తున్నాను, గట్టిగా చెప్పు. ఫస్ట్ నువ్వు కడతావు, మరి వాళ్ళు కడతారు, సీన్ కడతారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ప్రేమ్ నగర్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ కార్పొరేటర్ సహీన్ బేగం, మాజీ కార్పొరేటర్ షరీఫ్, డివిజన్ ప్రెసిడెంట్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. చెక్కుల యొక్క లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ और आज शादी मुबारक कल्याण लक्ष्मी चेकों के बारे में जो भी बेनिफिशियर्स है वो सब लेने आएगा. टोटल देश में इंडिया में ऐसा शादी मुबारक कल्याण लक्ष्मी चेकों का प्रोग्राम है ओनली तेलंगाना स्टेट में चल रहा है. इधर भी आज तक कोई भी सीएम ऐसे कमा नहीं करे, मगर अपने सीएम बहुत गरीब लोगों के लिए ये स्कीम निकाले. जो भी गरीब घर में शादी हुआ तो इधर से भी उधार लेके आते. जीनत बेगम, शहनाज बेगम, एमएलए साहब रगड्डा डिवीज़न में शादी मुबारक के 36 चक्का यहाँ पर रगड्डा प्रेम नगर में डिस्ट्रीब्यूट करें सबको. और इस चक्कों के साथ में और कुछ लोगों को चक्का नहीं आए बोल रहे, वो लोगों को भी इसके बाद में फिर आते चक्का उनको भी देंगे. अभी बालाघर मंडल के बाटे और इसके बाद में अमीरपेट मंडल के भी चक्का आते, वो भी चक्का इसके बाद में 2-3 दिन के बाद में कोई एक एरिया में जहाँ के ज़्यादा चक्का है जो बस्ती को एरिया में लगा के अमीरपेट मंडल की बात है
जो लोग मेरे को नहीं आया मेरे को नहीं आया बोल के फिर रहे चका, किसी को फिक्र करने की ज़रूरत नहीं है। TRS गवर्नमेंट CM साहब की तरफ से, असदुद्दीन अवैसी साहब की तरफ से पूरे तेलंगाना के लोगों को चका मिलते, कोई परेशान होने की ज़रूरत नहीं है। और यहाँ पर चकों के साथ में जो लोगों को पेंशन नहीं मिल रहे वो लोग भी यहाँ के कारपोरेटर साहब से मिलिए आके, या MLA साहब से मिलिए, जो MLA साहब से करीब रहे तो मिल के जो है उनका क्या प्रॉब्लम है सॉल्व कर देंगे। हम यहाँ पर आए तो आप लोग जिसको चका, किसी को अंगूठे नहीं है बोल के, किसी को आधार कार्ड प्रॉब्लम है बोल के, या जो है एज कम है बोल के, या तो सर्टिफिकेट नहीं है उनके पास, हैंडीकैप बोल के, ऐसे लोगों को बहुत सारा नहीं मिल रहे बोल के पेंशन बोल रहे लोग, वो लोग भी हमारे पास आए तो उनका काम करेंगे। आज कितने चक्का तस्लीम किया? 36 चक्का दिए अभी आज, 36 लाख रुपये के चक्का माटे, पूरे 1,16,00,000 रुपये के चक्का है। और जो लोग दूसरों को नहीं मिला रेगुलर फिर कंटिन्यू इसके साथ में फिर पार्टी होगी। और एरागड्डा डिवीज़न में ज़्यादा स्लम एरिया है, गरीब लोग रहते हैं यहाँ पर, उसी के हिसाब से यहाँ पर डबल बेडरूम हाउसिंग स्कीम का भी काम स्टार्ट करने का है। और कुछ जगह में स्टार्ट हुआ, दूसरे पार्टी वाले जो है कांग्रेस वाले, दूसरे पार्टी वाले फोर्थ स्टार्टर ला के रुका है। और वो भी स्टार्टर के लिए भी गवर्नमेंट के GP साहब को लगाए सो है, वो भी स्टार्टर ख़त्म हो जाता, उसके बाद में वहाँ पर भी काम शुरू होता, उसमें भी बल्लावर की कार्रवाई कर रहे हैं। इंशाल्लाह यहाँ के गरीब लोगों को, हर आदमी को डबल बेडरूम हाउसिंग स्कीम में सबको करा देंगे बोल के CM साहब, MLA साहब या कारपोरेटर साहब सब लोगों के आके वायदा करे सो है। कुछ देर आगे ఇక పెద్దపల్లి జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి 66వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్, బండారి రామ్మూర్తి, ZPTC పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. దాసర్ మనోహర్ గారి నాయకత్వం, దాసర్ మనోహర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. మా ప్రియతమ నాయకులు మా దాసరి మనోహర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు పెద్దపల్లి మండల ఆఫీస్లో ఘనంగా జరుపుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు హరిత అవార్డు మరియు ఎన్నో అవార్డులు తీసుకొచ్చిండు, ఎన్నో పనులు మా పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్నో వర్గులు పని చేపించిండు. ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, మరియు ఇంకా మా ఎన్నో పనులు చేయాలి, మళ్ళా ఎమ్మెల్యేగా నిలుచుకొని మళ్ళా ఎమ్మెల్యే గెలవాలని కోరుకుంటున్నాం, మరి మంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా పార్టీ నాయకులకు మరియు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. 66వ జన్మదినం సందర్భంగా ఇలా పెద్ద ఎత్తున మండల పరిషత్ ఆవరణలో ఆయన జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఇలాగే ఈరోజు 64 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా పెద్దలు, 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా పెద్దలు ఎమ్మెల్యే గారు, ఆ దేవుడి దయ వల్ల ఇలాగే 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా ఉండి 100 సంవత్సరాలు 100 బర్త్డేలు పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఈ మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి అవసరం. అలాంటి నాయకులు చాలా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఈ భగవంతుని కోరుతూ ముగిస్తున్నాను. గౌరవనీయులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారికి పెద్దపల్లి మండలం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి బంగారు తెలంగాణ వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అన్ని ప్రజా సంఘాలను ఏకం చేసి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పిలుపునిచ్చిరో, రాజకీయ చేసిన ఏ విధంగా అయితే పిలుపునిచ్చిరో తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి బిడ్డలందరినీ కూడా తెలంగాణ ఉద్యమం నడిపి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణలో పట్టం కట్టినటువంటి మన దాసరి మనోహర్ రెడ్డి గారికి ఈ యొక్క బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్య విధంగా కేసీఆర్ గారు ఏదైతే దేశంలోనే అత్యున్నతమైనటువంటి హరితార కార్యక్రమం తీసుకున్నాడో ఆ యొక్క హరితార కార్యక్రమంలో సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి దేశంలోనే హరితమిత అవార్డు పొందినటువంటి గొప్ప నాయకుడు మన దాసరి మనోహర్ రెడ్డి గారు. అంతేకాకుండా పేదింటి ఆడబిడ్డ పెళ్లిళ్ళు కష్టమవుతున్న తరుణంలో కేసీఆర్ గారు ఒకవైపు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ
పుస్తమట్టలు కావచ్చు, బియ్యం కావచ్చు, అదేవిధంగా వాహనాలను పంపడం కావచ్చు. అంతేకాకుండా ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందించినటువంటి విద్యాదారుడు మన ఎమ్మెల్యే గారు. ఇలాంటి నాయకుడిని మనం నిండు నూరేళ్ళు ఆ యొక్క భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి పెద్దపల్లి మండలి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై డిఎంఆర్. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వీరభద్రుడి మహాసంబరం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి వీరభద్రుడికి మొక్కులు చెల్లించుకున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఉన్న ఆలయంలో భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు దర్శనం కోసం తరలి వస్తుంటారు. ఈ జాతరలో పాల్గొంటే సుఖ సంతోషాలు వరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మేము ఈ వీరభద్ర స్వామి సంబరం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖున ఉదయం 6 గంటలకు ఇక్కడికి వచ్చి తలస్నానాలు అవి చేసి దేవుడిని శుభ్రం చేసుకొని ఈ సంబరం కూడా శుభ్రంగా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ దేవుడిని అప్పచెప్పి మేము అందరం శుభ్రంగా దేవుడికి నమస్కారం చేసుకొని ఈ సంబరం చేసుకుంటాం. ఈ చేసుకున్న వాళ్ళని చేసుకున్న కాడి నుంచి కూడా మాకు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉంటాం. కాబట్టి ఈ సంబరం ఎప్పుడు మానకుండా ఫిబ్రవరి 23వ తారీఖున మేము వచ్చి చేసుకుంటాం. మేమే కాదండి, ప్రతి వాళ్ళు కూడా చాలా దూరం నుంచి చాలా దూరం ఊళ్ళ నుంచి కూడా వస్తారు. మా చుట్టాలు బంధువులు అందరూ కూడా వచ్చి ఇక్కడ చేసుకుంటారు. ఇళ్ళకాడ చేసుకోలేని వాళ్ళు అయినా సరే ప్రతి సంవత్సరం ఇక్కడ చేసుకుంటే ఇంటికాడ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదని చేసుకుంటారు. అందుకనే ఈ సంబరం శ్రద్ధతో భక్తితో చేసుకుంటూ ఉంటామండి. ఇక్కడ నుంచి ఇలాగా మెయిన్ పెద్ద బజార్ నుంచి దేవి చాకు ఆ రౌండ్ అంతా తిరిగేసి మళ్ళీ ఇటువైపు వచ్చేసి మళ్ళీ దేవుళ్ళన్నింటిని గుళ్ళో అప్పచెప్పేస్తామండి. అప్పచెప్పేస్తే వాళ్ళు భోజనాల కార్యక్రమాలు పెడతారు, తిన్న వాళ్ళు తింటారు, లేతే ఎవరి కాళ్ళు దేవుడిని అప్పచెప్పి వెళ్ళిపోతామండి. నేను 5 సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఇక్కడికి. ఇది చేసుకున్న తర్వాత మాకు చాలా బాగుందండి, అందుకే మానకుండా చేసుకుంటామండి. ఇక శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటలో మాజీ సర్పంచ్ అచ్చయ్యపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల ముందు అచ్చయ్య టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన నేపథ్యంలో టీడీపీ వర్గీయులు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 5 అనుమానితులను జలుమూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అచ్చయ్య సహోదరుడు మరియు అతని భార్యపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గత కొద్ది కాలంగా డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి ఈయన ఎప్పుడైతే పార్టీ షిఫ్ట్ అయ్యాడో ఇంకా వాళ్ళు ఈయన మీద కక్ష కట్టి ఈరోజు జరిగిన చిన్న సంఘటన, చిన్న కామెంట్ చేశారనే చిన్న సాకుతోటి ఈయన పార్టీ మారడాన్ని ఎప్పటి నుంచో మనసులో పెట్టుకున్న వీళ్ళు ఈరోజు ఈయన్ని ఒక 5 మంది కలిసి దాడి చేశారు. కర్రలతోటి, తర్వాత ఒక రాడ్, ఒక కత్తి కూడా ఉన్నట్టు సమాచారం. సో సమాచారం తెలుసుకున్న పోలీసు ఇమ్మీడియట్గా 5 మందిని కూడా రౌండప్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. ఈయనతో పాటు ఇంజూర్ అయినటువంటి ఈయన తమ్ముడు అండ్ మరదలు కూడా ఉన్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. కేసు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. స్టేట్మెంట్స్ అనేవి రికార్డ్ చేస్తున్నాం. విలేజ్లో కూడా పికెట్ పోస్ట్ చేయడం జరిగింది. సిచ్యువేషన్ అంతా ప్రస్తుతానికి పీస్ఫుల్. ఇన్వెస్టిగేషన్ ఇంకా తేలాలి. కళ్యాణం అచ్చయ్యపై దారుణమైన హత్యా ప్రయత్నం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉంటూ కళ్యాణం అచ్చయ్య 10 సంవత్సరాలు, వాళ్ళ నాన్నగారు ఒక 5 సంవత్సరాలు, వాళ్ళ భార్య ఒక 5 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు తెలుగుదేశంకి సేవలు అందించి గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలడం జరిగింది.
అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయన మీద కక్ష కట్టారు. ఎలక్షన్ సమయంలో కూడా 1-2 సార్లు ఆయన మీద దాడి చేయడం జరిగింది. మేమందరం కూడా దగ్గరుండి మా నాయకులందరూ ప్రతిఘటించారు. కానీ మరి ఈరోజు సాయంత్రం పూట ఆయన ఇంటికి వెళ్ళే సమయంలో వెనక నుంచి దొంగచాటుగా వచ్చి ఆయన ఇంట్లో ప్రవేశించి అతి కిరాతకంగా అతి దారుణంగా ఎన్నడూ శ్రీకాకుళం చరిత్రలో లేనటువంటి హత్యా రాజకీయాలని తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరం నరసన్నపేట నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళి కత్తులతో దాడులు చేసి తలలను నరికి అడ్డొచ్చిన ఆయన తమ్ముడిని వాళ్ళ మరదలను కూడా అతి కిరాతకంగా దాడి చేశారు. దాడి చేసిన వెంటనే రిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. చాలా కష్టమైన పరిస్థితులు చెప్పారు డాక్టర్లు. మెరుగైన వైద్యం కోసం ఇప్పుడే కిమ్స్ ఆసుపత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో అన్ని రకాలుగా వైద్యం అందిస్తున్నారు. మరి అచ్చయ్య అయితే పార్టీలో కలిసినప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రతిరోజు తిరగడం జరిగింది. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో సివిల్ సర్వీస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో సివిల్ సర్వీస్ పరీక్షల్లో ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశోధించాలని అన్నారు. ఒక ప్రణాళిక నీ దగ్గర లేదు. ఏ రోజైనా నీ మెత్త పైన రాసుకున్నావా, నేను ఒక కలెక్టర్ కావాలి, నేను ఒక ఇంజనీర్ కావాలి, నేను ఒక డాక్టర్ కావాలి, నేను ఒక బ్యాంక్ క్లర్క్ కావాలి, పిఓ కావాలని ఇట్లా రాసుకున్నారా? మీరు పండుకునే మెత్త పైన రాశారా? ఏ రోజైనా నేను ఇది కావాలని అనుకున్నారా? మరి కావాలనుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు పొద్దున లేచిన తర్వాత మెడిటేషన్ చేసి నేను అట్లయినా అని ఊహించుకోవాలి. నేను కలెక్టర్ అయితే ఏం చేస్తాను, అప్పుడు నీ మెదడులో అది ఫిక్స్ అయిపోతుంది. దాని గురించి నువ్వు చదవాలని ప్రయత్నం చేస్తావు. అలా నువ్వు చదవడానికి కలెక్టర్ కావాలంటే ఇంగ్లీష్ బాగా రావాలి, బాగా ధనవంతుడై ఉండాలి. అది కాదు, పేదవాళ్ళు ఏమి లేని గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. సిలబస్ చాలా ఈజీగా ఉంటుంది. నువ్వు డిగ్రీ చదివిన చదువులో సగం చదివినా చాలు. ఆల్ ఇండియా స్థాయిలో కేవలం 55% వస్తేనే, కేవలం ఎంత 55% వస్తేనే ఆల్ ఇండియా స్థాయిలో ఏంటిది మొదటి ర్యాంక్ వస్తుంది. చూడండి, ఇది ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు ఎన్ని మార్కులకు వస్తుంది? 55%. మరి 55%లో మన ఎస్టీ వారికి అంటే ఇంకా ఏమవుతుంది? మన సెక్రటరీ గారు ఈ స్టడీ సర్కిల్స్ అన్నింటినీ అంటే ఇక్కడే చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ సిస్టంలోనే కంప్లీట్ ఇప్పుడు మీకు జరగంది ఏమున్నా చెప్పండి. ఒక కెరియర్ గైడెన్స్ సెల్ ఉంది. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మీకు తెలుసు. ఇది ఇక్కడ నోటీస్ అదే అని మనం ఇప్పుడు దాని ప్లేస్లోనే కూర్చున్నాం. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసు. అప్లై కూడా మీరు చేయకపోతే లెక్చరర్సే ల్యాప్టాప్లు పెట్టుకొని అప్లై చేస్తున్నారు మీ అందరి తరఫున. ప్లస్ ప్రతి డే మనకు కంపల్సరీ 100 అవర్స్ ప్రోగ్రామ్ ఏంటో మీకు తెలుసు. మనకు ఆల్రెడీ కోచింగ్ ఇక్కడ జరుగుతుంది, లాంగ్ టర్మ్ కోచింగ్ జరుగుతుంది. అర్థమవుతుందా మీకు? 1 ఇయర్ మొత్తం కోచింగ్ జరుగుతుంది. 100 అవర్స్లో అందరూ లెక్చరర్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఒక హిస్టరీ సార్ వచ్చి బీజెడ్సీకి చెప్తున్నాడు, ఒక మ్యాథ్స్ సార్ వచ్చి బీకామ్కి చెప్తున్నాడు, ఒక ఫిజిక్స్ సార్ పోయి బీఏకి చెప్తున్నాడు. ఇట్లా డిఫరెంట్ వింగ్స్లో మీకు కోచింగ్ అనేది ఆల్రెడీ మా సుప్రీం స్పారో అండ్ గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మనం నిజంగా కృతజ్ఞులు. అంటే ఆల్రెడీ స్టడీ సర్కిల్స్లో అది ఇప్పుడు మనకు మీరు అక్కడికి వెళ్తే అదనపు బోనస్ అవుతుంది. అది నిజంగా అది కూడా అదృష్టమే. మీరు ఇక్కడ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసుకొని కొంత బేసిక్ నాలెడ్జ్ సంపాదించుకొని మీరు మళ్ళీ స్టడీ సర్కిల్లో అడుగు పెట్టిందంటే యు ఆర్ ద టాపర్స్. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచే సివిల్స్ కొట్టేంత
కెపాసిటీ ఉండే ప్రోగ్రామ్ మన దగ్గర రన్ అవుతుంది. ఇక ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామంలో నెహ్రూ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బి పుల్లయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులచే భారీ ర్యాలీ చేపట్టారు. తాడివారిపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎం వెలుగు పిచ్చయ్య మాట్లాడుతూ మారుతున్న కాలంలో వింత రకాల వ్యాధులకు జబ్బులకు గురవుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామి, అనువంశిక ధర్మకర్త జువాజీ విజయభాస్కర్, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రీన్ అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు. శ్లోకం పలకరే శ్లోకం ఈరోజు మన భారత ప్రభుత్వము ఒక అడుగు స్వచ్ఛత వైపు అని చెప్పేసి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినప్పుడు కూడా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ, మలేరియా, రకరకాల అంటువ్యాధులు పడుతూ ఉన్నాయి. వీటికన్నిటికీ కారణాలు చెప్తూ పార్టీలో అధికారులు చెప్తూ ఉన్నాం. అంతకంటే ముందు ఇవన్నిటికీ కూడా ప్రతి వ్యక్తి ఈ వ్యవస్థలో తీస్తున్న ప్రతి ఒక్కరిని బాధ్యతలో కార్యక్రమం సంగతి మర్చిపోతా ఉన్నాం. నిజంగా అటువంటి బాధ్యతలు గుర్తించడానికే ఈ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. చెప్పులు వేయకండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటే మనం అంతా ఆ మాట వింటా ఉంటే ఏదో చిన్నగా నవ్వుకుంటా ఉన్నారు. అయితే నిజంగా నేను వేసిన చెత్త మనందరం వేసిన చెత్తల వల్లనే ఈ రోజు హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేకుండా నిండిపోతా ఉన్నాయి. ఒక సీజనల్ డిసీజ్ చూసినట్టయితే మరి ముఖ్యంగా చిన్నపాటి వర్షాలు పడ్డ మన ప్రాంతంలో అసలు నీరైనటువంటి ఈ ప్రాంతంలో కూడా భయంకరమైనటువంటి దోమలను పెంచి పోషిస్తా ఉన్నాం. ఇవన్నీ మనం కాదా ఒక్కసారి ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోవాలి. మనస్ఫూర్తిగా మీరు ఆలోచించాలి. ఇది ఏ పార్టీ కార్యక్రమంలో కాదు, ఇది మన జీవితాలకు సంబంధించింది. మన గ్రామము పరిశుభ్రంగా ఉండాలంటే, మన మండలము పరిశుభ్రంగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు నేను మనం పరిశుభ్రంగా ఉండాలి. మన కుటుంబాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన కుటుంబ పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఎవరైతే అలా ఇబ్బంది కలిగిస్తారో వారిని మంచి మాటలతో సెన్సిటివ్ చేసి వారిని చైతన్యపరిచి అపరిశుభ్రత నుంచి శుభ్రత వైపు వారి యొక్క మనుషులను మార్చే దిశగా మనము మాట్లాడాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండలో మంత్రి కేటీఆర్ పర్యటన, పట్టణ ప్రగతిలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. శ్రీకాకుళం జిల్లా అల్లాడపేట మాజీ సర్పంచ్ అచ్చయ్యపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి, తీవ్రంగా గాయపడ్డ అచ్చయ్య పరిస్థితి విషమం. జనగామ జిల్లాలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిఖిల, ప్రజలందరూ భాగస్వాములు కావాలని వ్యాఖ్య. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైభవంగా వీరభద్రుడి మహాసంబరాలు, భక్తజనంతో నిండిపోయిన ఆలయ ప్రాంగణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.